హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి తెలుగువారు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. రీసెంట్గా కువైట్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమని చెప్పేసి కొంతమంది దొంగతనం చేస్తూ ఉంటే, మరికొంతమంది ప్రశాంతంగా సాయంత్రం పూట వాకింగ్ చేద్దామని చెప్పేసి కొంతమంది వెళ్తూ ఉంటే వాళ్ళ యొక్క బ్యాగులు కార్లలో వచ్చి, అదేవిధంగా బైక్లలో వచ్చి మరీ దొంగతనాలు అయితే చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జహరాలో కూడా ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ కాస్త ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికే కారణమైంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం డెలివరీ బాయ్ ఏవో కొన్ని రకాలైనటువంటి గ్రోసరీస్ని జహరాలో ఉన్నటువంటి ఒక ఇంట్లో వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కోసం అని చెప్పేసి భుజాన వేసుకొని క్యారీ చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక కార్ అతను ఆ బ్యాగులో బహుశా ఏవైనా కానీ విలువైనటువంటి వస్తువులు ఉండి ఉండవచ్చు, డబ్బులు ఉండి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్నపాటి ఆలోచన చేసి ఎలాగైనా సరే ఆ డెలివరీ బాయ్ దగ్గర ఉన్నటువంటి బ్యాగును కొట్టేయాలని చెప్పేసి తను అతి వేగంగా అతను వైపు అయితే కారుని తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్ళాడో అటువంటి సమయంలో తన కారుకు ఉన్నటువంటి గ్లాసును దించేసి ఆ డెలివరీ బాయ్ దగ్గర ఉన్నటువంటి బ్యాగును పట్టుకుని అతి వేగంగా నడిపాడట. ఇక్కడ ఎప్పుడైతే తను వేగంగా నడిపాడో కంట్రోల్ తప్పిపోయినటువంటి ఈ డెలివరీ బాయ్ పొర్లుకుంటూ పొర్లుకుంటూ 1 మీటర్ కాదు, 2 మీటర్లు కాదు, ఏకంగా 30 మీటర్ల పాటు పొర్లుకుంటూ అయితే పడిపోయాడట. ఇక్కడ ఎప్పుడైతే తను అలా పొర్లుకుంటూ పడేటటువంటి సమయంలో మనం కొన్ని మూవీస్లలో అదేవిధంగా వీడియోస్లలో ఉంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ని వేగంగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి లాగాడంటే కనుక కంట్రోల్ తప్పిపోయి కింద అయితే పడిపోతాం కదా. సేమ్ అదే విధంగా ఇతను కూడా కంట్రోల్ తప్పినటువంటి ఇతను 30 మీటర్లు అంటే కనుక ఇక్కడ దాదాపుగా 90 అడుగుల పాటు ఇతను పొర్లుకుంటూ పడడంతో ఏకంగా తన బాడీలో ఉన్నటువంటి 7 ప్లేసెస్లలో, ముఖ్యంగా ఇవి మనం మెడవైపు, అదేవిధంగా వెన్నుపూస, బరెంకలలో, అదేవిధంగా భుజాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క చోట కూడా ఇంజూర్ అయితే అయిపోయాట. ఇక్కడ ఇంజూర్ అవడం అంటే కనుక బ్రేక్ అయితే అయిపోయాయి, అంటే ఎక్కడెక్కడ ఎముకలు కూడా విరిగిపోవడంతో హాస్పిటల్కి అయితే చేర్చారు. ఇక్కడ ఎప్పుడైతే తనని హాస్పిటల్కి చేర్చారో అక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము లేకపోయింది. తన యొక్క ప్రాణాలే కోల్పోయాడు. ఇక్కడ అతని యొక్క ప్రాణాలు మెయిన్గా కోల్పోవడానికి వచ్చేసి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. తల యొక్క భాగం, మన చిన్న మెదడు అది ఇది అంటూ ఉంటాం కదా, అక్కడ తగలడం ఒకటి మెయిన్ రీజన్ అయితే కనుక వెన్నుపూస దగ్గర, అదేవిధంగా రిబ్స్ దగ్గర ఎక్కువగా గాయాలు అవడంతో తన యొక్క ప్రాణాలే కోల్పోయాడు. ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ డెలివరీ బాయ్ ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నది మెన్షన్ చేయలేదు. అదేవిధంగా తనపై దాడి చేసినటువంటి వ్యక్తి ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కానీ మరి వీళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నది కంపల్సరీగా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అతన్ని క్రిమినల్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నది మనకు త్వరలో తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ బయటికి వెళ్ళేటటువంటి సమయంలో కంపల్సరిగా హెల్మెట్ అయితే ధరించండి బ్రో. మనకు బాడీలో ఎక్కడైనా కానీ ఏవి ఇంజూర్ అయినా కూడా సెట్ చేసుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పుడు కంపల్సరిగా ప్రాణాలు కోల్పోతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్ అయితే కంపల్సరిగా వాడండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.